హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వరంగల్ టూర్‌కి బయలుదేరామన్నమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాం వరంగల్ టూరు బయలుదేరదామని చెప్పి. ఈ సంవత్సరం యాక్చువల్లీ ఆగస్ట్‌లో ప్లాన్ చేసుకున్నాం. తీరా ఏమైందంటే ఆగస్ట్‌లో వరదలయ్యి వచ్చినాయన్నమాట వరంగల్‌లో. అందువల్ల 4 డేస్ ఆగస్ట్ 15కి 4 డేస్ వస్తే 4 డేస్‌లో వెళ్దాం అనుకుంటే ఇలా వరదలయ్యి రావడం వల్ల ఆ టైంలో టూర్ అనేది క్యాన్సిల్ అయింది. సో, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం, కానీ అలాగా పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది కానీ వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడు డిసెంబర్‌లో 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి. సో, ఈ 3 డేస్‌లోనూ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నామన్నమాట. సో, ఈరోజు మార్నింగే వరంగల్ బయలుదేరాము. మధ్యలో ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆగి టిఫిన్లు అయితే తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో, మార్నింగ్ 6కి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అన్నమాట. 150 కిలోమీటర్స్ వస్తుంది బోడుప్పల్ నుంచి. బయలుదేరి ఇప్పుడే టోల్ గేట్ దాటి ఇంకా టిఫిన్ టైం అయింది. 7:30 అలా అవుతుంది. సో, టిఫిన్ చేసేసి బయలుదేరాలని చెప్పి టిఫిన్స్ అవి చేస్తామన్నమాట. సో, వరంగల్‌లో 3 డేస్‌కి ఏమేమి తిరగాలనేది ముందే ప్లాన్ చేసుకున్నాము. సో, వరంగల్‌లో మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ భద్రకాళి టెంపుల్ అన్నమాట. సో, భద్రకాళి టెంపుల్, దాని పక్కన ఒక లేక్ ఉంటుంది. భద్రకాళి టెంపుల్, దాని పక్కన లేక్, తర్వాత 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి తర్వాత వరంగల్ పోర్టు. వరంగల్ అయితే 3 మెయిన్ మాట. సో, ఈ 3 తిరిగిన తర్వాత అక్కడి నుంచి ములుగు వెళ్దామని చెప్పి ప్లాన్ మాట. ములుగు వెళ్ళి ములుగు వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. ములుగు దగ్గర పొగత వాటర్ ఫాల్స్ అని, నెక్స్ట్ ముత్యాలధార వాటర్ ఫాల్స్ అని, ఇవి కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ మాట. అలాగే వెళ్ళి దారిలో ఇంకా ఏమన్నా ఏటూరు నాగరం అని చెప్పి వైల్డ్ ఫీల్డ్ శాంక్చురీ అని చెప్పి ఉంది. సో, అది కూడా కవర్ చేద్దాము. నెక్స్ట్ మేడారం అమ్మక్క సారక్క టెంపుల్, ఇవన్నీ కూడా వెళ్ళి దారిలోనే ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా 1 బై 1 కవర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి 3 డేస్‌కి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో, మార్నింగే బయలుదేరాము బోడుప్పల్ నుంచి. సో, వరంగల్ వెళ్ళే రూట్‌లో ఉన్నామన్నమాట ప్రజెంట్. ఇదంతా వరంగల్ వెళ్ళే హైవే. సో, రోడ్ అయితే చాలా బాగుంది. సో, జర్నీ కూడా చాలా సాఫీగా వెళ్తుంది. ములుగు డిస్ట్రిక్ట్‌లో లక్నవరం చెరువు అని చెప్పి ఉంటుందన్నమాట. సో, ప్రజెంట్ అది కూడా టూరిస్ట్ స్పాట్ కింద ఉంది. లక్నవరం చెరువు వచ్చి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట చెరువు మీద. లక్నవరం లేక్ కేబుల్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. చాలా సినిమాలో చూపిస్తున్నాడు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వెళ్ళారన్నమాట. సో, అది కూడా కవర్ చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉంది. సో, ఈ వరంగల్లో 1 బై 1 కవర్ చేసుకుంటా బయలుదేరాలి. సో, 3 డేస్‌కి సరిపడగా లగేజ్ అది ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. లగేజ్ అది ప్యాక్ చేసుకొని బయలుదేరాము. సో, ఎక్కడైతే ఈవినింగ్ అవుతుందో ఆ ఏరియాలో దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకొని ఆ రోజు అక్కడ స్టే చేసి మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ డే జర్నీ ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నామన్నమాట. సో, అందుకని చెప్పి ఇంకా 3 డేస్ కూడా లగేజ్ అది ప్యాక్ చేసుకొని కార్లో బయలుదేరాము. సో, ప్రజెంట్ మనం వరంగల్ వెళ్ళే హైవేలో ఉన్నామన్నమాట. ఈ వరంగల్ వెళ్ళే హైవేలోనే మనకి భువనగిరి పోర్ట్ వస్తుంది. నెక్స్ట్ యాదగిరి గుట్ట వస్తుంది, సురేంద్రపురి వస్తుంది. అలా కొంచెం ముందుకెళ్తే కొల్లపాక వస్తుంది. సో, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ కవర్ చేసాం అంతకుముందు. ఆ వీడియోస్ అన్ని కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాము. అవి కూడా చాలా బాగుంటాయి టెంపుల్స్. సో, మీకు ఆ వీడియోస్ నచ్చితే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు చూడొచ్చు అన్నమాట. సో, కొల్లపాక దాటిన తర్వాత ఇంకా హన్మకొండ, జనగాము, వరంగల్ ఉంటుంది. సో, కొల్లపాక దాటిన తర్వాత మేము ముందుకు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నమాట ఆ రూట్లో. సో, ఇదంతా వరంగల్ వెళ్ళే హైవే. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది వరంగల్ని అప్పట్లో కాకతీయులు పరిపాలించారు. కాకతీయుల్లో రాణి రుద్రమదేవి చాలా ఫేమస్. కాకతీయుల కాలంలో వరంగల్ అనేది బాగా డెవలప్ అయిందని చెప్పి అంటూ ఉంటారు. చెరువులు అవి బాగా నిర్మించారు అని చెప్పి అంటూ ఉంటారు. సో, కాకతీయుల వైపు ఎలా ఉంటుంది మొత్తం మాకు ఎక్సైట్మెంట్ ఎప్పటి నుంచోనో. ఇక్కడి నుంచి వెళ్దామని అనుకుంటాం కానీ మాకు వెళ్ళడానికి టైం అది కుదరలేదు. వెహికల్ కూడా లేదు సరిగా. ప్రజెంట్ అయితే రీసెంట్గా కార్ తీసుకున్నాము. సో, కార్లో అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం తిరగడానికి బాగుంటుంది కదా. ఇంకా ఇలా వరంగల్, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో, ప్రజెంట్ ఈ వీక్ ఏమో
ఇలా వరంగల్ ట్రిప్ ప్లాన్ చేసాం అన్నమాట. సో జర్నీ స్టార్ట్ చేసాం, వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా మార్నింగ్ టైం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. సో జర్నీ కూడా చాలా సాఫీగా వెళ్తుంది. త్వరగా అక్కడికి రీచ్ అయితే కనుక అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే వరంగల్కి 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నమాట. ఫ్రెండ్స్, మనం భువనగిరి టౌన్కి దగ్గరలోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ భువనగిరిలో మనకి భువనగిరి ఫోర్ట్ అనేది చాలా ఫేమస్, చాలా హైట్లో ఉంటుంది. భువనగిరి ఫోర్ట్ని సర్వాయి పాపన్న అని ఆయన అప్పట్లో నిర్మించాడు అనమాట. సో చాలా బాగుంటుంది భువనగిరి ఫోర్ట్. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక భువనగిరి ఫోర్ట్ని విజిట్ చేయండి. భువనగిరి ఫోర్ట్ తర్వాత మనకి యాదగిరిగుట్ట వస్తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో రీసెంట్గా దాన్ని బాగా మాడిఫై కూడా చేశారు అప్పుడు గత ప్రభుత్వం. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సురేంద్రపురి యాదగిరిగుట్ట పక్కనే ఉంటుంది అన్నమాట. సురేంద్రపూర్లో మొత్తం టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఆల్ గాడ్స్ మొత్తం హిందూ దేవుళ్ళందరూ కూడా టెంపుల్స్ అన్నీ కూడా సురేంద్రపూర్లో నిర్మించారు అనమాట. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం అని చెప్పి ఉంటుంది. సో అందులో మొత్తం అన్ని లోకాలని, నాగలోకం, స్వర్గలోకం, అలా ప్రతిదీ కూడా హిందూ దేవుళ్ళకి సంబంధించిన మొత్తం బ్రహ్మలోకం, భూలోకం, బ్రహ్మలోకం అన్ని లోకాలను సృష్టించేసారు దాంట్లో. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే సురేంద్రపూర్ని విజిట్ చేయండి. మినిమం హాఫ్ డే టైం అయితే పడుతుంది అన్నమాట సురేంద్రపూర్ చూడడానికి. సో ఇవన్నీ కూడా వరంగల్ రూట్లో టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. సో సురేంద్రపూర్ తర్వాత కొల్లపాక అని చెప్పి ఒకటి ఉంటుంది. సురేంద్రపూర్ దాటిన తర్వాత కొల్లపాకలో జైన్ టెంపుల్ అని ఉంటుంది అన్నమాట. సో జైన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. జైన్ టెంపుల్ నెక్స్ట్ ఇంకోటి శివాలయం కూడా ఉంటుంది. మ్యూజియం కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు. ఎప్పుడైనా వీకెండ్స్లో ఇలా వరంగల్ రూట్లో ప్లాన్ చేసుకుంటే కనుక వీటిని కూడా విజిట్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం వరంగల్ హన్మకొండ వెళ్ళే రూట్లో వచ్చామన్నమాట. బ్రిడ్జ్ కింద నుంచి రైట్ సైడ్ కట్ అవ్వాలి. సో మేము ఇప్పుడు రైట్ సైడ్ కట్ అవుతున్నాము. సో ఇక్కడ మొత్తం వరంగల్లో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగా పెయింటింగ్ల కింద వేసారన్నమాట. నంది, రామప్ప టెంపుల్ చూసారుగా, రామప్ప టెంపుల్. సో ఇవన్నీ కూడా వరంగల్లో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. సో అన్నిటిని కూడా అక్కడ చూపించారు. ఫ్రెండ్స్, మనం వరంగల్కి రీచ్ అయిపోయాము. ఇది కళాతోరణం అన్నమాట. వరంగల్కి వచ్చినట్టు కాకతీయ కళాతోరణం ఉంటుంది కదా, ఆ టైపు ఆర్చ్ డిజైన్ చేశారు. సో మనం వరంగల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ప్రజెంట్ ఏంటంటే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్.
సో కార్ పార్కింగ్లో పెట్టేసి భద్రకాళి టెంపుల్కి బయలుదేరమాట. సో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో కొండ పక్కన మనకి భద్రకాళి టెంపుల్ ఉంటుందన్నమాట. సో బయలుదేరాము, లోపలికి ఎంటర్ అవుతాము భద్రకాళి టెంపుల్లోకి. సో ఫ్రెండ్స్, మనం భద్రకాళి కనిపిస్తున్న మన భద్రకాళి టెంపుల్ అన్నమాట. లోపలికి వచ్చాం. ప్రజెంట్ టైం వచ్చి 10 అయింది. సో వీళ్ళంతా టెంపుల్ లోపలికి వెళ్తున్నారు భక్తులు. సో ఇది భద్రకాళి టెంపుల్ యొక్క ఆర్చ్ అన్నమాట. టైమింగ్స్ కూడా రాశారు. మార్నింగ్ 5 to 1, ఈవినింగ్ 3 to 8 అంట టెంపుల్ ఓపెన్ అయ్యే ఉండే టైమింగ్స్. ఆ టైమింగ్స్ వెళ్తే మనకు మీకు భద్రకాళి అమ్మవారి యొక్క దర్శనం అనేది అవుతుంది. ఇదంతా టెంపుల్ యొక్క ముందు ప్రాంగణం అన్నమాట. ఇక్కడ శివుడు పార్వతి కూడా ఉన్నారు. ఇక్కడ సేమ్ ఇలాగే వైజాగ్లోని కైలాసగిరిలో కూడా సేమ్ శివుడు పార్వతి విగ్రహాలు ఎలాగా ఉంటాయి అక్కడ కూడాను. ఇదంతా టెంపుల్ యొక్క ప్లేస్. ఈ టెంపుల్ పక్కనే లేక్ ఉందన్నమాట. భద్రకాళి లేక్ అని అంటారు. సో ఇందులో బోటింగ్ అది ఉంది. బోటింగ్ చేయాలనుకున్న బోటింగ్ అది చేసుకుంటా. చూసారు లేక్ చాలా పెద్దది. ఇది భద్రకాళి టెంపుల్ కి పక్కనే ఉందన్నమాట ఇది లేక్. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఆవులే ఉంది భద్రకాళి టెంపుల్ దగ్గర. ఇదంతా టెంపుల్ మాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ పక్కనే చిన్న పార్క్ కింద కూడా ఉంది. మనం అమ్మవారికి ప్రసాదం, లడ్డు ప్రసాదం తయారు చేసే ప్లేస్ వెళ్తున్నాం అన్నమాట. సో అమ్మవారికి లడ్డు ప్రసాదం ఎక్కడ తయారు చేస్తారు. కనపడుతున్నాయి కదా, ఇవన్నీ లడ్డూలు మనకి అమ్మి మాట విక్రయించేవి. ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నిత్యాన్నదానం కూడా పెడుతున్నారు అన్నమాట. ఎప్పుడైనా మీరు లంచ్ టైంలో వచ్చుంటే కనుక అమ్మవారి ప్రసాదం కింద భోజనం కూడా చేసి వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ భద్రకాళి టెంపుల్. సో మా వరంగల్ టూర్లో ఫస్ట్ విజిటింగ్ అయిపోయింది. భద్రకాళి టెంపుల్ని విజిట్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని
రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ త్వరలోనే అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మవారి ఆలయ చరిత్రను కూడా ఇక్కడ రాశారు. ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఫోటోని చూస్తే కనుక ఆ యొక్క ఐడియా వస్తుంది. ఆలయ చరిత్ర ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు ఏంటనేది మొత్తం డీటెయిల్గా ఇచ్చారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.